శ్రీదేవి డ్రామా కంపెనీ మంగమ్మ గారి కొడుకుకి ఇప్పుడు కావాల్సింది డాన్స్. లెట్స్ పర్ఫార్మ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. చిలక జండన పట్టు జీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా. చిన్నదమ్మే చిక్కులు కావాలా, నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలా. గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరి కిల్ల, చెక్కేస్తే ఎలా చేస్తాను వాళ్ళు గుల్లా. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామి రంగా చీకులమ్మే చిన్నది కావాలి. గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరి కిల్ల, చెక్కేస్తే ఎలా చేస్తాను ఒళ్ళు గుల్లా. చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి. అరే చిన్నదమ్మే చీకులు కావాలి, నా సామి రంగ చీకులమ్మే చిన్నది కావాలి. కపుల్స్ అందరూ ఒకే స్టేజ్ మీద. ఆ డైమండ్ కపుల్ విశ్వ అండ్ శ్రద్ధ, that was a beautiful performance. విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు, that was amazing. హేమ గారు ఎలా అనిపించారు మా కపుల్స్ మీకు? మామూలుగా చేయలేదు, డాన్స్ చాలా బాగా చేశారు. పండు, మీ లైఫ్ లో కూడా ఒక ఎమోషనల్ జర్నీ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది. అది మీరు మాతో పాటు షేర్ చేసుకుంటే విల్ ఫీల్ బ్లెస్డ్. మీ లవ్ స్టోరీకి ఒక ట్రాజిక్ ఎండ్ జరిగింది. ఆ స్టోరీ ఇంతకు ముందు కూడా మీరు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 8 years తర్వాత ఫీలింగ్స్ ఏమైనా మారాయా, లేకపోతే ఇంకా ఆ పెయిన్ ఫ్రెష్ గా ఉందా? అందరికి తెలిసిందే బేసికల్ నా ఫస్ట్ లవ్ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని అందరికి తెలుసు, నేను చెప్పాను కూడా. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది మెమరబుల్ వన్. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడాను నా లైఫ్ లో కూడా అది మెమరబుల్లే ఉంటది. ఎందుకంటే తను నన్ను అంత లవ్ చేసింది. మాది ఎలాగంటే మేము లవ్ చేసుకోవడం అంటే ఇలా కలిసేటోళ్ళం కూడా కదా, పక్క పక్క నించునే ఛాన్స్ కూడా ఉండేది కాదు. మేము నెంబర్లు షేర్ చేసుకున్నాం. నేను తను ఇంటరాక్ట్ అవ్వాలంటే ఆ నెంబర్ కొట్టి మిస్ కాల్ ఇస్తా, మళ్ళీ ఎప్పుడు తను ఫ్రీ అయినప్పుడు మిస్ కాల్ ఇస్తుంది. ఏదైనా ఆ ఫోన్ మిస్ కాలే. మా నెంబర్లు మాకు అంత బాగా గుర్తుంటాయి. తను చనిపోయి ఇప్పటికి 8 years అయింది. తన నెంబర్ 999644 నాకు మైండ్లో ఎంత ఫీడ్ అయిందంటే అది ఇప్పటికీ నేను ట్రై చేస్తూ ఉంటాను. నెంబర్ కొడితే ఎవరైనా ఎత్తుతారా ఏంటి అనేది. మేము లవ్లో ఉన్నప్పుడు నేను చెన్నైలో ఉండటమే, తను ఊర్లో ఉండేది. తనకు మాట్లాడాలనిపించినప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నేను ఎత్తకపోతే మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు నేను తనకు సారీ చెప్పడానికి ఒక పాట పాడేది. నేను పాట పాడితే తను నవ్వుకుంటుంది. ఎందుకంటే నేను అంత పాటలు బాగా పాడను బేసికల్ గా. సో అది చూసి నవ్వుకుంటది. సో అలాగే తను మూడ్ చేంజ్ అయ్యేది. తను కూడా నాకు అదే పాట పాడేది. తనకు అంత ఇష్టం ఆ పాట అంటే. తను చనిపోయిన తర్వాత ఎవ్రీవన్ విల్ ఇన్ డిస్టర్బ్ మోడ్, అంటే నేను డిస్టర్బ్ అయ్యాను. కానీ ఎప్పుడైనా కళ్ళ వచ్చినప్పుడు పాట తన కోసం పాడాలనుకునేవాడిని. ఎందుకే నాకు అంటే
నాకు పాడడం రాకపోయినా కూడా ఐ వాంట్ టు సింగ్ ఫర్ హర్. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకంలో జీవించలేనే, నీ ఊహతోనే బ్రతికున్నా. నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది నిలిచిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమ ప్రేమ ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. Your loss is irreplaceable. మీరు చెప్పినట్టు ఫస్ట్ లవ్ అనేది అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మెమరీలా ఉండిపోతుంది. మీ కేసులో అయితే ఇట్ వాజ్ అ ట్రాజిక్ ఎండింగ్. We are all sorry about it. Wherever she is, we hope and we pray that her soul is at peace now. మీ ఫస్ట్ లవ్ గురించి ఒక పార్ట్ డెడికేట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీ లైఫ్ లో మీ అమ్మ. ఆమె డెత్ ని చూశారు. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే, ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు. నాకు ఊహ తెలియని టైంలో చనిపోయారు మా మదర్. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. తన శవాన్ని కాల్చినప్పుడు నేను నవ్వాను. అంటే నాకు తెలియదు, నాకు ఊహ లేదు. నాకు చెప్పారు తర్వాత నువ్వు నవ్వావరా అది అనేసి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా. తను చిత్తి మీద ఏదో పాట కాలపోతే నన్ను తీసుకెళ్లి ఏదో జల్లించారు. దాని తర్వాత అంత అయింది. దాని తర్వాత నేను మా అమ్మని ఎంత మిస్ అయ్యాను నాకు బాగా తెలుసు. ఆ తర్వాత అంతగా ఈ అమ్మాయిని ప్రేమించాను. ఎందుకంటే అమ్మాయి నాకు ప్రామిస్ చేసింది నీకు అమ్మలా ఉంటాననేసి. తల్లి తల్లి అని పిలుచుకునేటోడిని నా తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది నన్ను వదిలేసి. చెరిగింది దీపం కరిగింది రూపం. మేబీ మా అమ్మాయి చేసి ఉంటదేమో, తనకంటే బాగా చూసుకుంటుందని ఫీల్ అయ్యి తీసుకెళ్ళిందేమో. అమ్మా నాపై ఏమంత కోపం, కోపమే ఇద్దరి మీద కోపమే బేసికల్ గా. కొండంత శోకం నేనున్న లోకం. అప్పటి నుంచి జనరల్ గా ఎవరి మీద అంత ఫీలింగ్ నేను పెంచుకుంటే మళ్ళీ అక్కడ దూరం అవుతారని. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. అమ్మ చనిపోయినప్పుడు అమ్మని చూడలేదు, అంటే నాకు ఊహ తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను చూడలేదు. అమ్మ చనిపోతే ఎంత ఏడుస్తానో అంత ఏడ్చాను. తను చూడలేదని బాధ ఉండిపోయింది. ఇద్దరికి కలిపి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశానో ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా.
నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా చిరుగాలిలో ఊగే ఈ చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా మా అమ్మది లాస్ట్ ఫోటో తను కట్టుకున్న సారీ ఎల్లో నా గర్ల్ ఫ్రెండ్ నాకు పంపిన లాస్ట్ ఫోటో అది ఎల్లోనే. మనకి ఇష్టమైన వాళ్ళు ఒక రోజు మనతో మాట్లాడకపోయినా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా తట్టుకోలేం మనం. మొత్తానికి వాళ్ళు లేరంటే చాలా కష్టం తట్టుకోవడం. నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు లైఫ్లో కోరుకున్నవన్నీ జరగాలి, అంత మంచిగా ఉండాలి అని. మీ మమ్మీ నీకు ఇష్టమైన అమ్మాయి కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు, అంత మంచిగా జరుగుతుంది. అమ్మ రాజశేఖర్ మాస్టర్, நான் ரொம்ப லக்கி பர்சன் அண்ட் நான் அம்மா బాగా సెంటిమెంట్ క్యారెక్టర్. చిన్నప్పుడు నా అమ్మ నాన్న బాగా కష్టపడ్డారు. ఆ తర్వాత నా అమ్మకు బాగా చేశాను. నా అమ్మకు 200 పౌండ్ గోల్డ్ వేసాను, అన్ని రాణిలా చేశాను. అప్పుడు నా అమ్మ చెప్పారు అన్ని అమ్మవే చూసుకుంటారు, నాకేం తెలియదు వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే అప్పుడు నా అమ్మ చెప్పారు ఇంత బాగా చూసుకోవాలి కదా మీకు వైఫ్ అమ్మలా వస్తుంది, ఇప్పుడు ఇదే బాగా చూసుకుంటుంది. కంట్రోల్ నవ్వి కామెడీ చేయాలి, అది చూస్తూ నవ్వుతున్నాను, కంట్రోల్ చేయాలంటే. బట్ అబ్బాయికి అంత లవ్లీ సక్సెస్ లేదు, అమ్మాయిలీ సక్సెస్ ఫీల్ అవుతున్నా. మీ అమ్మాయిలో ఇంకో మంచి వైఫ్ వస్తుంది, అది ఒకటే నా ఆశీర్వాదిస్తాను. సేమ్ ఎల్లో డ్రెస్తో ఒక అమ్మాయి చూసి సేమ్ అమ్మాయి వస్తుంది థింక్ చేసుకో. డ్రామా కామెడీ షో చెప్పి వచ్చాడు, ఫుల్ ఏడబెడతారా సావిలా అప్ప.